ఛీ, ఈ రోజు నా దరిద్రం ఏంటో అన్ని నేను వచ్చిన టైంకి అయిపోతున్నాయి. ఏంటి స్వామి, నీ దర్శనానికి వచ్చిన వాడిని ఇలా ఆకలితోనే ఉంచుతావా? అట్టిపళ్ళు. థ్యాంక్సే బాబు, నా ఆకలిని తెలుసుకుని కనీసం నువ్వైనా అట్టిపండ్లు ఇచ్చావు. ఈ అట్టుపళ్ళు ఏంట్రా? అన్నప్రసాదం తిన్నాక అట్టుపళ్ళు ఇస్తున్నారా? ఎరా మనకి ఇవ్వలేదు. ఇంకెక్కడ అన్నప్రసాదం నాన్నగారు, అది ఎప్పుడో మూసారంట. మరి అట్టుపళ్ళు ఎక్కడెవరా? ఒక కోత వచ్చి ఇచ్చిందండి. కోతి ఇచ్చిందా? ఈడి ముఖం చూసి ఈడెవడో మన జాతిలో ఉన్నాడని ఇచ్చుంటది. అయినా కోతి ఎప్పుడు మన నుంచి అట్టుపళ్ళు తీసుకుంటుంది కానీ ఇవ్వడం ఏంట్రా కొత్తగా? ఇప్పుడు ఏటమ్మా నీ బాధ? కొడుకు ఆకలి తీరిందా లేదా అని పట్టింపు లేదు. కోతి ఇచ్చిందా కుక్క తెచ్చిందా అని సిబిసిఐడిలా క్వశ్చన్లు ఎత్తవేటి? అది కాదురా. అది లేదు ఇది లేదు, నిద్ర వస్తుంది పదా. ఏమండి, నాకెందుకో మనుగాడు ఆకలి తీర్చడానికి ఆ వెంకటేశ్వర స్వామి కోతిని పంపించాడేమో అనిపిస్తుందండి. అవును లక్ష్మి, లేకపోతే కోత వచ్చి అట్టుపండి ఇవ్వడం ఏంటి కొత్తగా? శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ఒరే మను, నాకు అరటిపండు ఎవరా? ఇదిగో. అమ్మా, నాకు నా దాంట్లో సగం ఇస్తానులేరా. ఎందుకు? ఏమొద్దు, ఇదిగో నువ్వు కూడా తీసుకో. ఒరే మను, అడుక్కునేవాడికి అడిగినావు, అలాంటిది పంకజం వాళ్ళకి ఏంట్రా అడగకుండా నిచ్చు. మనుషులందరికీ అందంలోని ఆస్తుల్లోని అంతస్తుల్లోని తేడాలు ఉండొచ్చురా, కానీ ఆకలేస్తే అందరూ ఒక్కటే. ఆకలేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నిన్న కంపార్ట్మెంట్ లోనే నాకు తెలిసింది. బాగా చెప్పావరా మను, ఇంకో అరటిపండు ఇవ్వా? అన్ని నీకే ఇచ్చేస్తా, నేనేం తినాలే? ఒరే, ఇప్పుడే కదరా ఆకలి ఎక్కలేను ఎమోషనల్ డైలాగ్ చెప్పావు. నేను ఉన్నంతలో ఇవ్వాలన్నాను, ఉన్నదంతా ఇచ్చేయాలనలేదు. ఈడేదన్నా లేటు నాకు ఎప్పటికి అర్థం కాదురా బాబు. ఫోన్లేరా, ఆ ఒక్క అరటిపండు అయినా ఇచ్చాడు, పదా. ఒరే జగన్నాథం, ఎక్కడికి వెళ్ళిపోయారా మీరంతా? నువ్వెక్కడికి వెళ్ళిపోయావురా? దర్శనం లైన్ దగ్గర ఉంటానని చెప్పి హ్యాండ్ ఇస్తావా? సారీరా, నాకు అదే టైంకి శ్రీవారు ఊరేగింపు డ్యూటీ వేసారు. మీకు చెప్దామని ఫోన్ చేశాను గానీ మీరు అప్పటికి స్టార్ట్ అయిపోయినట్టున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నువ్వే కదరా ఫోన్లు తేవద్దన్నా. కానీ చాలాసేపు వెయిట్ చేశాను రా. అక్కడ ఒక కానిస్టేబుల్ కి చెప్పేసి వెళ్ళాను. ఏం చెప్పడం ఏంటో, అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో తెలుసా? చూసి చూసి ఆఖరికి ఫ్రీ లైన్ లో దూరేసాం, కానీ మధ్యలో మా బేబం వల్ల బాగానే అయింది దర్శనం. ఓన్లేరా, దర్శనం అయితే అయిపోయిందిగా. నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్? ఏముంది, మళ్ళీ తిరిగి ఇంటికే. అదేంట్రా, తిరుమల మీద ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి చూడడానికి. అన్ని ఇప్పుడు ఎందుకు లేరా? అయినా ఇంత మందితో అన్ని ప్లేసులు తిరగాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుద్ది. ఖర్చు దేనికిరా, నేను ఉన్నాను కదా. రేపు ఉదయాన్నే ఒక జీప్ ని డ్రైవర్ ని అరేంజ్ చేస్తాను. మీరు ఎక్కడికి కావాలితే అక్కడ తిరగండి. నువ్వు పెద్ద సలార్లో ప్రభాసంలో మాట ఇచ్చేస్తావు, తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఉండవు. ఈసారి అలా జరగదులేరా. మీరు రేపు మార్నింగే రెడీ అయ్యి వచ్చండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి అన్నయ్య గారు. ఎప్పటి నుంచో పాప వినాశనం శ్రీవారి పాదాలన్నీ చూద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడూ కుదరలేదు. ఈసారి మీ పుణ్యమా అని అన్ని చూడబోతున్నాం. భలేదానివే అమ్మా, ఎన్నో సంవత్సరాల తర్వాత తిరుమల కొండమే కనిపించిన నా ఫ్రెండ్ కి ఈ మాత్రం కూడా చేయకపోతే నేనెందుకు, మా ఫ్రెండ్షిప్ ఎందుకు? ఇటు చిన్నప్పటి నుంచి ఇంతే లక్ష్మి, అన్ని ఇవ్వడమే గాని తీసుకోవడం ఉండదు. మీకేమో తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు, అందుకే మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఐఎమ్ రన్నింగ్ లేట్, ఇక్కడ ఉంటే మారిపోద్ది మన ఫేట్. ముగ్గు పదరా. సరే, ఇంక లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. ఓకేరా. ఒరే పంజా, తిన్నంగా తీరా. ఉండమ్మా, అలా గాబరా పెట్టేస్తావు, తీస్తున్నాను కదా. అయినా నీకు తిన్నగా తీయడం కావాలా, బాగా తీయడం కావాలా? బాగా తీరా, అసలుకి ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టాలి. ఇన్స్టాగ్రామ్ లో ఎందుకమ్మా? ఎందుకేంట్రా, నేను ఈ నైటీతో చేసిన రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిపోతున్నాయంట. అందుకే ఆ నైటీ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి మా పింక్ నైటీకి మీరే బ్రాండ్ అంబాసిడర్, ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈ నైటీతో ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రేటో చేయమన్నారు. అది కొలాబరేట్ అమ్మా. ఏదో రేటు, నువ్వు తిన్నంగా తీయి. బాగానే దిగేస్తుంది ఫోటోలు. మామ నాకు 2 ఫోటోలు తీరా, స్టోరీలో పెట్టుకుంటాను. నీకు తీయాలంటే ఫస్ట్ నువ్వు నాకు తీయాలి. సరే ఇలాగే. మామ కొంచెం పక్కకి, బ్యాక్గ్రౌండ్ రావట్లేదు. ఇదిగో మామ, సూపర్ గా వచ్చిన ఫోటో చూడు. బాగానే తీసావురా. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు తీయ, ఇంకో ఈ బ్యాక్గ్రౌండ్ లో కావాలి. సరే వెళ్ళు. అయిపోయింది మామ, ఇదిగో. ఒరే ఏంట్రా ఈ ఫోటోలు, నీకు ఎంత బాగా తీసాను. ఈ చూడు, ఓ దాంట్లో నడుం కట్ అయిపోయింది, ఇంకో దాంట్లో ముఖం కట్ అయిపోయింది. నువ్వే కదా బ్యాక్గ్రౌండ్ బాగా తీయమన్నావు, అదే తీసాను.
అబ్బా సర్లే ఇంకా బోల్డ్ ప్లేసులకి వెళ్తాం కదా, అక్కడ తీస్తాంలే నడు. అవునండి, ముందెక్కడికి? పాప వినాశనమా? కాదు, మన పాపాలన్నీ కడుక్కునే ముందు ఆ శ్రీవారి పాదాలను దర్శించుకుందాం. అందుకే శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్దాం. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి నాన్నగారు, ముందైతే నా కడుపులో ఏదో ఒకటి పడేయండి. ఒరే, నువ్వు మీ అమ్మకు పుట్టావా ఆకలి దయ్యానికి పుట్టావా? కడుపులో ఎప్పుడూ ఏదోటి ఆడించుకుంటూ ఉండలేవేట్రా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే తిరగడానికి ఎనర్జీ ఉంటుంది నాన్నగారు. నాకు హెవీగా పూరీలు బజ్జీలు ఏం అక్కర్లేదు, ప్లేట్ ఇడ్లీ చాలు. నా దగ్గర ఇడ్లీ కాదు కదా, చట్నీకి కూడా డబ్బులు లేవు. చట్నీకి డబ్బులు అక్కర్లేదు అంకుల్, ఇడ్లీ కొంటే వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అయితే నువ్వు కొనరా, నువ్వు కొను. పైసలు ఉండవు గాని పంచులు మాత్రం రెడీగా ఉంటాయి. ఏంట్రా పిల్లకాయలు, ఏంటి ప్రాబ్లం? యు ఆర్ ఓన్లీ మా ప్రాబ్లం. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఇయర్, ఆల్వేస్ ఇన్ అదర్ వరల్డ్. వాట్ యు థింక్ ఆల్వేస్ డిస్లైక్ ఫైట్స్, గన్స్, బాంబ్స్? అవలా నోర్మేరా పావలా. ఆ పావలా కూడా లేదు ఇక్కడ. ఇయర్ ఫుల్ ఆఫ్ మనీ ప్రాబ్లం. యు ఆస్కింగ్ వాట్స్ ద ప్రాబ్లం? ఇప్పుడు ఏంట్రా, మీకు డబ్బులు కావాలంతేగా? జైలర్ లో తమన్నాలా కావాలా అని అడుగుతావేంటి? కావాలి. ఏ బేబమ్మా, నువ్వు ఎత్తావా? మీకు ఎంత కావాలరా? నువ్వు ఎంత ఎత్తావు చెప్పు. వాట్స్ యువర్ రేట్? హలో, Yeah, who is this? ఇట్స్ బేబమ్మ ఫ్రమ్ ఇండియా. Hey, Babamma. It's been a long time. How are you doing? I'm doing good. Just called you for some help. Anything for you, Babamma. What do you want? Send me 1,000. It's urgent. నేను అక్క 1000 వరకు సరిపోతే ఓ 5000 అని అడుగు. నేను అడిగింది రూపాయల్లో కాదురా, డాలర్స్ లో. $1000? Hey, Babamma. Just transfer to your account. Please check. It's okay, Frank. Thank you. హస్త వేస్తా. ఏటీఎం ఎక్కడ ఉందో చూడరా జగన్నాథం, డబ్బులు కోకేద్దాం. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే ముందే ఇవ్వచ్చు కదే, అప్పుడు అన్ని కష్టాలు పడేవాళ్ళం కాదు. మీకు డబ్బు విలువ తెలియాలని నేను అలా చేశా. డబ్బులుంటాయి కదా అని వెచ్చలవిడిగా బతకకుండా ఇలా ఫ్రీగా బతకడం నేర్చుకోండి. కరెక్ట్ గా చెప్పావే, నేను వీళ్ళకి అదే చెప్తా ఉంటాను. అందుకే నా బ్యాగ్ పోగొట్టా. అవునే బేబమ్మ, లాస్ట్ లో పిస్తా బాదం పప్పేది అంటున్నావు. ఎవడాడు? డ్రై ఫ్రూట్స్ కొట్టాడా? నీ ఫ్రెండా? కాదు, హీస్ మార్క్, నా స్విస్ బ్యాంక్ అకౌంట్ మేనేజర్. వాంగ తంబి వాంగ, ఎన్న సాపిడింగ్? సాపిడింగే ఏంటి నాన్నగారు, ఏదో బూతులో ఉంది. నోర్మయ్య యాదవా, అది బూత్ కాదు. ఏంటంటారు అని తమిళ్లో అడుగుతుంది. నాన్నగారు, మీకు తమిళ లాంగ్వేజ్ మీద ఇంత గ్రిప్ ఉందా? ఈ గ్రిప్ తమిళ లాంగ్వేజ్ మీద కాదురా, ఆవిడ బాడీ లాంగ్వేజ్ చూసి. ఏంటి ఏదో చూసానంటున్నారు? ఏం లేదు లక్ష్మి, మనకి తమిళ రాదు కదా, అందుకే ఆవిడ బాడీ చూసి బాడీ లాంగ్వేజ్ చూసి చెప్పా. చూసిన చాలే గాని ముందు తినడానికి ఏమున్నాయో కనుక్కోండి. తినడానికి మీ దగ్గర ఏమున్నాయా ఆంటీ? సాంబార్ ఇడ్లీ, సాంబార్ వడ, సాంబార్ పూరి, సాంబార్ దోశ, సాంబార్ పెరుగు వడ, సాంబార్ ఫ్రైడ్ రైస్, సాంబార్ నూడిల్స్, సాంబార్ టీ, సాంబార్ కాఫీ. ఏంటంకుల్, ఈ ఆంటీ మెనూ మొత్తాన్ని సాంబార్ లా నానబెట్టింది. ఇలా హోటల్లో సాంబారే ఫేమస్ అనుకుంటారా? ఆమా తంబి, ఇంగ సాంబారు రొంబ ఫేమస్. రొంబ మా దగ్గర కూడా ఫేమసే. అందరికి ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ కూడు. ఇడ్లీకి ఏషియన్ పెయింట్ చేశారా ఏంటి, ఎంత తెల్లగా ఉంది? ఏటి నాన్నగారు, ఇది బాండర్ కప్పులో ఎలా ఎగిరింది? ఇక్కడ ఇదే ఫేమస్ రా. ఇటు ప్లేట్ నుంచి ఎగరడమా? కాదే, రబ్బర్ ఇడ్లీ ఇలాగే మెత్త మెత్తగా ఉంటాయి. అవునంకుల్, సాంబార్ అయితే సూపరో సూపర్. ఇదిగా ఆంటీ, చిన్న కప్పుల్లో ఎన్నిసార్లు ఇస్తారు? ఆ సాంబార్ బకెట్ ఎక్కడ కొడు. ఒరే ఒరే, అంత సాంబార్ తాకూడదురా. అందుకే ఆంటీ డైరెక్ట్ మింగేస్తున్నాను. ఈ రోజు ఇటు శరీరం అంతా సాంబార్ తో నింపేసేలా ఉన్నాడే. అంకుల్, స్టమక్ మొత్తం సాంబార్ తో ఫుల్ అయిపోయింది. మీరు బిల్లు కట్టేసి వచ్చేయండి. ఎంత అయిందంటే బిల్లు? 800. ఏంటి, ఇడ్లీలకి 800? బిల్లు మీ ఇడ్లీలకే కాదు, ఆ బకెట్ సాంబార్ కూడా కలుపుకొని. సార్, సున్నుండి మీరేనా? పోకంలో ఉన్నాడు ఈడు సున్నండి ఏంటి? సున్నుండి ఆయన. ఇలా పిలిచావంటే నేను మా గోవిందయ్య పంపించుంటాడు. అవును సార్, మీ అందరినీ తెప్పమని. మా అందరినీ తిప్పడానికి నువ్వెందుకు, మేమే తిరుగుతాం. రారామని. తిప్పడం కాదు సార్, ఊరంతా తిప్పడం, సైట్ సీయింగ్. ఓహో, అయితే ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? ఫస్ట్ జీప్ లోకి వెళ్దాం సార్. సరే రే, జీప్ అంటే ఎక్కండి రా. ఫస్ట్ ప్లేస్ శ్రీవారి పాదాలు సార్.
అమ్మా, వెంకటేశ్వర స్వామిని ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ పాదాలేంటి? సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మొదట అడుగు పెట్టిన చోటురా ఇది. అందుకని దీన్ని శ్రీవారి పాదాలు అని అంటారు. ఓ అవునా? నాన్నగారు మూరి మిక్సర్ అండి, కొనండి, బాగుంటది. మురి మిక్సర్ తింటావా? మూతిమే గుద్దేస్తాను. ఇందాకే కదరా అన్ని ఇడ్లీలు తిన్నావు. ఇందాకేటండి బాబు, తినేసి అరగంట అయింది, మళ్ళీ ఆకలి ఎత్తుంది, కొనండి. నీది పొట్ట కాదురా, సెప్టిక్ ట్యాంక్. ఊర పందిలో ఉన్నాడు ఆడి పిల్లాడేటి. అన్నా కొంచెం నిమ్మకాయ ఎక్కువ పిండే. ఇదిగో బాబు, నాకు కూడా పొట్లం కట్టు. ముందే చెప్తున్నాను, మరమరాలు తక్కువయ్యి, కార్న్ఫ్లాక్స్ పల్లీలు ఎక్కువయ్యి, ఉప్పు కారం తక్కువయ్యి, మామిడికాయ ముక్కలు ఎక్కువయ్యి, లాస్ట్ లో నిమ్మకాయ పిండి, ఇంకో 4 పల్లీలు పైన చల్లు. పల్లీలు సరిపోతాయా? జీడిపప్పు బాదం పప్పు కూడా వేయమంటావా? వెయ్యి బాబు. ఏంటి వేసేది? జీడిపప్పు బాదం పప్పు పల్లీలు తినడానికి నువ్వేమన్నా పందెం కూడా అనుకున్నావా? అన్నా, ఇంత గన్నేరు పప్పు ఉంటే చూసి వేసే, దీనికి దరిద్రం వదిలిపోద్ది. ఎరా అందరూ వచ్చినట్టేగా? నాన్నగారు ముక్కు గోరగాడు కనిపించట్లేదు. ఇప్పుడే కొండెక్కింది, ఒక 2, 3, 4, 5 నిమిషాల్లో దిగిపోద్ది. రే ముక్కు ఉండరా ప్లీజ్ రా. బకెట్లు సాంబార్ తాగడం, బాత్రూమ్ అన్న లాక్ రావడం, సోప్ కాంప్లెక్స్ లో అయిపోయింది జీవితం. ఏడిసిన చాలే గాని ఆ బాటిల్ అందుకో. ఒరే బాటిల్ ఇచ్చావు, వాటర్ ఏదిరా? తాగేసాన్రా, నువ్వు ఆటలతో కానిచ్చే. రే ఇదేరా పాప వినాశనం. ఈ నీళ్ళని ఎత్తుని చల్లుకొని పాపాలన్నీ కడుక్కోండి. ఎంతకీ మీరేం పాపం చేశారు నాన్నగారు? నేను కానీ ఓ పెద్ద పాపం చేశాను రా. అమ్మా, ఇందాక ఆల్రెడీ చల్లేసుకున్నాం కదమ్మా, మళ్ళీ ఈ నీళ్ళేంటి? ఇది ఆకాశగంగరా. ఈ నీళ్లు చాలా పవర్ఫుల్ రా. ఈ నీళ్లు నెత్తిన జల్లుకుంటే మనకున్న అనారోగ్యాలన్నీ పోయి ఆరోగ్యంగా తయారవుతామని చెప్తూ ఉంటారు. అంతేకాదురా, ఈ నీళ్లతోనే స్వామివారికి అభిషేకాలు అయ్యి చేస్తూ ఉంటారంట. ఓ, లాస్ట్ స్టాప్ శలాతోరణం అంట. వావ్, భలే ఉన్నాయి డాడీ ఈ స్టోన్స్. అవునరా, ఈ స్టోన్స్ నాలాగే వెరీ స్ట్రాంగ్. ఎన్ని భూకంపాలు వచ్చినా ఇలా చెక్కు చెదరకుండానే ఉందంట. ఓ వావ్, బ్యూటిఫుల్. ఇంకొక రాయి పెట్టేస్తే 7 కొండల్లాగా 7 ఫ్లోర్లు ఇల్లు అయిపోద్ది. ఎవరు సచ్చినాడా? నా వ్యాపారాలే అనుకున్నాను. నేను ఇప్పుడు కష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా కూల్చేసావు కదా రాంబోతున్నా. ఎలా నాన్నగారు, రిమోట్ హెలికాప్టర్ అండి, భలే ఉంటదండి, గాల్లో ఎగురుద్ది, కొనండి. గాల్లో ఎగరడానికి హెలికాప్టర్ బొమ్మ ఎందుకురా? నిన్న 4 పీకితే నువ్వే ఎగురుతావుగా. నాన్నగారు మీరు కొనాల్సిందే, లేకపోతే ఇక్కడి నుంచి నేను రాను. అయితే ఎక్కడ ఉండిపో, మేమందరం ఊరెళ్ళిపోతాం. ఏరా సున్నుండా, మొత్తం అన్ని ప్లేసులు తిరిగి బాగా చూసారా? అన్ని ప్లేసులు కవర్ చేస్తాంరా. స్వామి దర్శనం కూడా బాగానే అయింది, కానీ ఒకటే బాధ. ఏంట్రా అది? అదేరా, బ్యాగ్ డబ్బులు పోయాయని చెప్పాను కదా. పోన్లేండి, అయిందేదో అయిపోయింది. స్వామి దర్శనం బాగా జరిగింది కదా, ఇంకంతా మంచి జరుగుతుంది. నాన్నగారు, ఆ చెట్టుకిని చూడండి, మన బ్యాగ్ లాగే ఉంది. మందేరా, డబ్బులు కూడా ఉన్నాయి, 1 రూపాయి కూడా ముట్టుకోలేదు, పెట్టిన డబ్బులు అలాగే ఉన్నాయి. అయినా ఇదేం విచిత్రం, ఎక్కడో కొండ కింద బ్యాగ్ కొట్టేయడం ఏంటి, అదే బ్యాగ్ కొండపైన దొరకడం ఏంటి? విచిత్రం కాదండి, ఇదంతా వెంకన్న బాబు దయ. ఆయన భక్తులు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేడు కదా, అందుకే మనకి తిరిగిచ్చేశాడు. అవును లక్ష్మి, ఏదైతేనే మన డబ్బులు మనకు దొరికాయి, అదే సంతోషం. ఇంక పదండి, ఇంటికి వెళ్దాం. ఆగండి, మళ్ళీ ఏంటే? ఈ బ్యాగ్ దొరికితే ఇందులో ఉన్న డబ్బులన్నీ ఉండీలో వేసేస్తానని మొక్కుకున్నాను. పదండి వేసేద్దాం.